ఏదో ఇతర అంశాలు రకరకాల ఏదో మాట్లాడేసి ఏదో పౌరుషం ఉన్నట్టుగా మాట్లాడేసి అసలు దానికి సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాబాబాబు ఇద్దరు కూడా. ఈ సామెత దీనికి వర్తిస్తున్నా తెలియదు కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని ఒక సామెత విన్నాం. వీళ్ళ ఆపరేషన్ ఏంది అంటే ప్రెస్ భవన్ తెలంగాణ భవన్లో పెట్టేసి రాలేదు పారిపోయినని మాట్లాడింది. క్వశ్చన్ అది కాదు. అందుకే నేను ఏమన్నా నేను పోనీ మీరు దీనిపైన చెప్పడానికి ఎట్లా చెప్పాలా వెనుక ముందు అవుతా ఉంటే మీ మాటలు నమ్మాలంటే నేనేం చెప్పిన ఇంకోటి నిన్న మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ గారిని ఒకసారి ప్రెస్లో ఈ లెక్కలు ఇవి మేము అప్పు చేయలేదు, కేటీఆర్ చెప్పిన ప్రకారం 3,50,000 కోట్లే కాబట్టి ఒకసారి ఇది కూడా వినిపిస్తాం మీకు. డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. ఇవి వీళ్ళు అసెంబ్లీలో బావమర్దులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు. నా పౌరుషం ఇది వాళ్ళకి తర్వాత చెప్తాను. క్వశ్చన్ ఇక్కడ వీళ్లకు లెటర్స్ రాస్తున్నాం, దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. కేటీఆర్ను హరీష్ రావును లెక్కలు మొత్తం దీనిలో ఉన్నాయి, దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమని చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్ మీకు వీటిని వాట్సాప్ ద్వారా సీల్డ్ కవర్లో పోస్ట్ ద్వారా ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తే వీటిని ఫోటోలు తీసి మీరు వీటికి సమాధానం చెప్పి సంతకం చేసి సమాధానం పెట్టండి. మీ వాట్సాప్ ద్వారా నాకు పెట్టండి. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనేది కూడా సిద్ధం మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి చెప్పిన. మీరేం చేస్తారు? సపోజ్ మీరు చెప్పింది అబద్ధమైతే మీరు జవాబు రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తా, సీల్డ్ కవర్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ పంపిస్తా. అటుగే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు మీరు కూడా మీరు చెప్పేటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి మీరు సమాధానం చెప్పండి స్పష్టంగా చెప్తా ఉన్నా. నిన్న కూడా నేను స్పష్టంగా చెప్పిన ఆ అంకెలు కూడా మీ పత్రికలు వచ్చినాయి. దీన్ని కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తారు టోటల్గా. అంటే మీరు ఏదో మాట్లాడేసి అసలు దానికి జవాబు చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు వినిపించిన 3,50,000 కోట్లని కేటీఆర్ అంటాడు, 4 లక్షల కోట్లని హరీష్ రావు అంటాడు, వ్యవహారం మాట్లాడాడు. మిగిలిన లోన్లు డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష,
మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 4,17,496 మాత్రమే. అంటే సరే కేటీఆర్ 3,50,000 కోట్లు పెరుగుబడి చెప్పిండు, హరీష్ రావు 4 లక్షల చిల్లర చెప్పిండు. దీనికి మీరు కట్టుబడి ఉన్నారా? నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా సిద్ధం ఉన్నా. మరి మీరు ఒకటి స్పష్టంగా మొత్తం 8 అప్పులు బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లు. అప్పులే గ్యారెంటీ అంటే 4 రకాలు. ప్రభుత్వం తెచ్చిన అప్పు ఎఫ్ఆర్బిఎం 3,89,000 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ ద్వారా తెచ్చిన అప్పు 1,27,000 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్ బై దెమ్ అది 95,000 కోట్లు, నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేట్ ఇవే 6,70,000 కోట్లు ఉంది. ఇది కాకుండా విద్యుత్ సంస్థలది 1,09,000 కోట్లు. మొత్తం కలిపి అప్పులు వాళ్ళు వదిలిపెట్టిపోయిన బకాయిలు కలిపి నాకున్న సమాచారం ఇది ఆ గవర్నమెంట్ అధికారిక లెక్కలేదు 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి నేను సిద్ధంగా ఉన్నాను. రెండవది, మిగతా అప్పులు మేము తేలేదు కార్పొరేషన్ తెచ్చినాయి అంటున్నారు. సో కార్పొరేషన్ తెచ్చిందంటే ఏ కార్పొరేషన్ తెచ్చింది? కాళేశ్వరం కార్పొరేషను, దానిలో పాలమూరు ప్రాజెక్టు, కాళేశ్వరం అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, అట్లాగే మిషన్ భగీరథ మంచిల కోసం తెచ్చినవి. ఇవి అప్పులు కావు, మేము తేలేదు అంటున్నారు. దీనికి మీరు తేకపోతే దీనికి మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు అప్పులు తెకపోతే మరి ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వడ్డీలు కొంత కంతులు మీరు ఎందుకు కట్టినరు? మీరు అప్పులు తెకపోతే మీరు అలా బుకాయిస్తూ ఉన్నారు కదా. దీనికి మరి నేను స్పష్టంగా నిన్న చెప్పిన ప్రతి సందర్భం చెప్పిన అసెంబ్లీ కూడా మాట్లాడినా. మరి ఈ యొక్క మీరు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమైన పాలమూరు ప్రాజెక్టు అయినా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చినప్పుడు రైతులతో కట్టిస్తారా? కార్పొరేషన్ ఏమి ఇచ్చిండ్రు? మీకు గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు? కార్పొరేషన్ ఆదాయం ద్వారా చేస్తామని. కార్పొరేషన్ ఆదాయం ఇదే కదా, వ్యవసాయం ద్వారా మాకు ఇంత కట్టిస్తామని రాసిండ్రు, అగ్రిమెంట్ చేసిండ్రు. మరి రైతులతో కట్టిస్తామని చెప్పండి. మిషన్ భగీరథ తెచ్చినప్పుడు మేము తేలేదు, మళ్ళీ మిషన్ భగీరథ తెచ్చినప్పుడు ఎవరు కట్టాలి? అంటే మంచినీళ్ళు తాగుతున్న ప్రజలు కట్టాలా? సో వీటికి అందుకే కేసీఆర్ తోటి సరే పోనీ అసెంబ్లీకి రమ్మంటే రాలేదు కేసీఆర్, పోనీ ప్రెస్ వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఎక్కడో పెట్టినప్పుడు బహిరంగ సభలు పెట్టి బయటకు పోయిండు కదా, పోనీ ప్రెస్ వాళ్ళకు పెట్టి ప్రెస్ మీట్లు చెప్పండి, ఇవ్వాలని చెప్పండి. పోనీ నేను ఈరోజు కూడా నేను రమ్మంటే ఈరోజు కూడా మీరు సిద్ధమంటే అదేది మన ప్రెస్ క్లబ్కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా. నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా, పోనీ 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం, మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? మీరే వాళ్ళు అసెంబ్లీ ఏం మాట్లాడింది? దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మీరు ప్రెస్ క్లబ్ కాడికి రండి. నేను రాజీనామా సిద్ధంగా ఉన్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఉందా, రోషం ఉందా, సిగ్గుందా, సెరవ ఉందా, చీము రక్తం అని మాట్లాడారు. మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పాలమూరు పౌరుషం, రోషం, చీము రక్తం ఉంది కాబట్టే ఇచ్చిన మాట కడుపడి 3.5 సంవత్సరాల మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన.
ఆనాడు మీరిప్పుడు గొప్పగా చెప్పుకునేటువంటి మీ కుడి భుజాలు ఎడమ భుజాలు, రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండ్ అని మాట్లాడుకున్నారు జిల్లా నాయకులు. ఒక్క సీటు లేకుండే, ఒక ఎమ్మెల్యే సీటు లేకుండే, ఒక ఎంపీ సీట్ లేదు, ఒక ఎంపీటీసీ లేడు, ఒక జడ్పీటీసీ లేకుండే. నేను ఆనాడు రాజీనామా చేసిన తర్వాత జిల్లాల పాదయాత్ర చేసి మీరు అధికారంలో బీఆర్ఎస్ అధికారం రావడానికి పాలమూరులో 7 సీట్లు వచ్చినాయి. మీరు గెలిచింది ఎన్ని సీట్లు? 63, 3 సీట్లు ఎక్కువ వచ్చినాయి. దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉండింది. మీరు ఇప్పుడు నా చరిత్ర తెలుసుకోండి, మీరు నా చరిత్ర తెలుసుకోండి. నేను ఏదో ఆషామాషిగా మీలక పూటకో మాట అబద్ధాలు మాట్లాడి వ్యవహారం చేసుకోవడానికి కాదు. నేను మాట మాట్లాడంటే దానికి కట్టుబడి ఉంటా. ఇప్పటిదాకా ఉన్నా, రేపుడు ఉంటా, ఇప్పుడు ఉంటా, రేపుడు ఉంటా. ఎనీ ఇష్యూ మీరు సిగ్గుదప్పిన మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ నాకు పౌరుషం లేదు, రోషం లేదు మాట్లాడితే నేను అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు కూడా నిన్న ఏం జరిగింది? నేను గాంధీ భవన్లో నాకు ఈరోజు నిన్న డ్యూటీ ఉండింది కాబట్టి వచ్చిన ప్రజలకు దరఖాస్తు తీసుకుంటా ఉన్నా, అక్కడికి వెళ్ళి బయలుదేరామని. ఇంతలోపే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు అదేది టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అమరవీరుల స్తూపం కాడికి బయలుదేరిండు అన్నాడు. నేను ఇమీడియట్గా ప్రెస్ వాళ్ళకి చెప్పిన, నేను కూడా అమరవీరుల స్తూపం కాడికి వస్తున్నా అని చెప్పిన. సరే, ఈ మధ్యలోనే అంతకంటే నాకంటే ముందు మంత్రులు మీటింగ్ పెట్టినారు అక్కడ. సో వాళ్ళు వెయిట్ చేసిపోయారు, నేను వచ్చిన. సరే, ఈ మధ్యలో అరెస్ట్ చేసినాడు. సో అది సరే, పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిందనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకో విషయం తెలియదు. కానీ తెలంగాణ భవన్ రాలేదు కాబట్టి ఆ వంక చూపించి అంటే నాకేమైనా బేషజాలు ఉన్నాయా? అట్లా ఉంటే నేను మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతా, మళ్ళీ రమ్మని ఎందుకు చెప్తున్నా? క్వశ్చన్ ఆఫ్ నేను అబద్ధాలు చెప్పటోని కాదు, నా ఆత్మగౌరవం, క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు ఏదో నోరు దించుకొని అబద్ధాలు మాట్లాడి చీము రక్తం పరునంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. ఐ స్టాండ్ బై మై వర్డ్. నా చరిత్ర తెలుసుకో. అదే ఆత్మగౌరవం కోసం నేను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఒక అధికారి మాట్లాడితే ఆనాడు నేను చెప్పేది ఆల్మోస్ట్ 30 ఏళ్ళ కింద, మళ్ళీ ఉద్యోగానికి పోయి వ్యవసాయం చేసుకున్నాను. నేను వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చిన. రాజకీయాలకు వచ్చి కాదు నేను మీ లెక్క అడ్డగోలుగా సంపాదించే కార్యక్రమం చేసింది. నేను చెప్తున్న ఖబర్దారు చెప్తాను ఇంకోసారి, అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డగోలు ఆరోపణ చేస్తే మర్యాద ఉండదు, పద్ధతి కూడా కాదు. ఇప్పుడు నేను గౌరవంగా సంబోధిస్తున్నా. హరీష్ రావు గారు, కేటీఆర్ రామారావు గారు, కేసీఆర్ గారు, దీనికి మీరు సమాధానం పంపండి. ఇప్పుడే మొత్తం మీ అందరికి విలేకరులకు అందరికీ కూడా నేను రాసిన అంకెలు, ఈ అంకెలు అనేది నేను తయారు చేసిన అంకెలు కాదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి లెక్కలే, అవే లెక్కలే మీ ముందు ఉంచుతున్నా. అందరి విలేకరులకు ఇస్తా, కేటీఆర్ పంపిస్తా, హరీష్ రావు పంపిస్తా, కేసీఆర్ పంపిస్తా. దీనికి మీరు సమాధానం రాసి పెట్టండి. సాయంకాలం 5 గంటలకు నేను అక్కడికి కూడా వస్తా అని చెప్తున్నా. వాళ్ళు చెప్పాలి కదా. అరే వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ రావాలి కదా. అరే వినమ్మా, విను క్వశ్చన్. అరే మీరు నేను నిజంగానే పారిపోవటనైతే నేను ఎందుకు పిలుస్తా? మొత్తం మీరే కదా న్యాయ నిర్ణేతలు. వీళ్ళు ఏది అబద్ధం చెప్పాలి కదా. నేను రాజీనామా చేస్తా ఉన్నా, మీరేం చేస్తారో చెప్పండి అంటున్నా, చెప్పి రండి అంటున్నా. మీరు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మీరు ఇవి అబద్ధమని నేను రుజువు చేస్తే, అంటే ఇవన్నీ నిజమని రుజువు చేస్తే, పోనీ మీరు చెప్పినటువంటి అబద్ధాలను నేను రుజువు చేస్తే మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఎవరికి ఉంది, ఎవరికో తెలుస్తుంది కదా. పాలమూరు పౌరుషమా లేదు కల్వకుంట్ల పౌరుషమా చెప్పాలి కదా. తన్నీరు పౌరుషమా చెప్పాలి కదా. ఐ స్టాండ్ బై మై వర్డ్. నేను ఎప్పుడు కూడా తోక ముడుచుటోని కాదు, పదవులు కాదు నాకు ముఖ్యము, నా ఆత్మగౌరవం నాకు ముఖ్యము.
ఏది పడితే అది రాసి ఏది పడితే అది మాట్లాడేసేస్తే నేను ఊకుండటానికి కాదు. డెఫినెట్గా నేను నా సవాలుకు నేను కట్టుబడి ఉన్నా. మీరేంటి, మీ పౌరుషం ఏంది? మీరు రాజీనామాలు చేస్తారా ఏదో చెప్పాలి కదా మీరు. చెప్పి ఇప్పుడు ప్రశ్న చెప్పిన టైం ఇప్పుడు 11 అయింది, నా 5 గంటలు అంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈ లోపల మీరేం చేస్తారో చెప్పండి. చెప్పి ప్రెస్ మీట్కు సాయంకాలం 5 గంటలకు ఎక్కడది సోమాజిగూడ ప్రెస్ క్లబ్. నేను వెళ్తా, చెప్పాలా వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలా. నేను రాజీనామా చేస్తానా? అరే కూర్చుంటమ్మా, వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి కదా. నేనేమంటా, ఇప్పుడు పౌరుషం గురించి చీము రక్తం గురించి మాట్లాడిను. నేను చెప్పిన దానికి కట్టుబడి నేను సిద్ధంగా ఉన్నా. మీ పౌరుషం ఏందో, మీ రోషం ఏందో, మీ పరపతి ఏందో మీరు చెప్పాలి కదా. ఆ దమ్ము ధైర్యం ఉంటే మేము కూడా రాజీనామా చేస్తాం చెప్పాలి కదా. అప్పుడు తెలుస్తుంది కదా. తోక నేను ముడిచినా మీరు ముడిచినరా తెలుస్తుంది కదా. అరే కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా పోనీ కేసీఆర్ అసెంబ్లీకే ముఖ్యమంత్రి ఎన్ని పిలిచినా ఎన్నిసార్లు రాలే. నేను ఆ వంక పెట్టి తప్పించుకొని నేను మాట్లాడుతున్నాను. పోనీ కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ ప్రెస్లో చెప్పండి ఒకటి. మీ తండ్రి గారితో మీ మామగారితో ప్రెస్లో చెప్పియండి ఇది అబద్ధమని. చాలు కదా, ఎవరి బండారం బయటపడుతుంది కదా. అరే నాకు సమాచారం ఉండని సందర్భంలో నేను ప్రెస్లో చూసి నేను దాని మీద రియాక్ట్ అయినా. నా ప్రభుత్వంలో భాగస్వామి కదా, నాకు బాధ్యత ఉంది కదా, అందుకే రియాక్ట్ అయినా. మీరు చెప్పండి అంటున్నా. పాలమూరు పౌరుషానికి ఉందా లేదా, చీము రక్తం ఉందని మాట్లాడి హరీష్ రావు, నీకుందా నాకుందా అనేది తేలిపోతుంది కదా. నేను రాజీనామా చేస్తా చెప్తున్నా. ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవి రాజీనామా చేసి చెప్తున్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. చెప్పండి, సమాజం చెప్పండి, ప్రెస్లో చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇప్పుడు నేను 5 గంటలకు మీరు ఈ లోపల ఇప్పుడే నేను ఒక అరగంట లోపల మొత్తం వాట్సాప్లు కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్కు పెడతా. మీరు కూడా జవాబు అనేది రాసి మీరు పంపండి సంతకం చేసి. నేను ప్రతి పేజీ పైన సంతకం చేసి పెడతా. ఒక పేజీ కాదు, ప్రతి పేజీ చేస్తా. అది కూడా మళ్ళీ మీరు అనొచ్చు అది కాదు పంపలేదు. నేను ప్రతి పేజీ పైన కూడా సంతకం చేసి పెడతా. చెప్తే కదా నేనే. ఇప్పుడు కూట్లరా ఎత్తలేనోడు ఏటరా ఎత్తనాడ. దీనికి సమాధానం చెప్పలేక మీరు ఏం చేసి చెప్పండి మొదలు, దాని సంగతి మాట్లాడదాం. కేసీఆర్ను పదే అసెంబ్లీ రమ్మని పిలవడం జరిగింది. ఏ రోజు రాలే. మొక్కుబడిగా బడ్జెట్ ఒకసారి వచ్చిండు, నమస్కారం